బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ అండ్ పంకిన్స్. అందరూ ఎలా ఉన్నారు? వింటర్ కదా, ఫుల్ చలి పొద్దున్నే. ఇది ఒక స్పెషల్ సండే వ్లాగ్ అనమాట. బాడీ అంతా టైట్గా అన్నీ పట్టేస్తున్నాయి అనమాట. సో కొంచెం ఎక్సర్సైజ్ చేసుకున్నాను పొద్దున్నే లేచి. ఇక వెంటనే మార్నింగ్ వర్క్స్ కోసం పరిగెత్తకుండా కాసేపు కూర్చున్నాను. సో యూట్యూబ్ ఓపెన్ చేయగానే మంచిగా సుప్రభాతం వస్తే పెట్టుకొని చూస్తున్నాను. పీస్ఫుల్గా ఉంది. మీరు ఒకటి గమనించారా? ఈ మధ్య యూట్యూబ్లో ఏది పెట్టినా యాడ్స్ ఎక్కువైపోతున్నాయి కదా. ఒక 30 మినిట్స్ ఆర్ 1 అవర్ వీడియో ఉంటే అందులో ఒక 20 యాడ్స్ వస్తున్నాయి. ఇక పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. మాకు ఎవ్రీ సాటర్డే పొటాటో ఫ్రై చేయాలన్నమాట. పిల్లలు వెయిట్ చేస్తుంటారు సాటర్డే పొటాటో ఫ్రై అని. నాకు చిన్నప్పుడు కూడా పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టము. ఎవరైనా నీ ఫేవరెట్ ఏంటి అని అడిగితే పొటాటో ఫ్రై అని చెప్పేదాన్ని. అప్పుడు ఇంతగా చికెన్ మటన్ తినేవాళ్ళం కాదు కదా. అప్పట్లో మనం ఫస్ట్ నేర్చుకున్న వంట కూడా ఖచ్చితంగా పొటాటో ఫ్రై అయి ఉంటుంది. అదేమో ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మనకు వంట వచ్చేసింది అని ఫీల్ అయిపోతుంటాము అదొక్కటి నేర్చుకొనే. ఇప్పుడు మనకి యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి ఎంత పెద్ద వంట అయినా కొంచెం ట్రై చేస్తే వచ్చేసిద్ది. ఇక సండే వచ్చేసింది అనమాట. సండే వచ్చిందంటే ఇంకా వెయిట్ చేస్తుంటాం కదా చికెన్ అని. ఇంకా ఇంత చికెన్ ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నానండి. నేను ప్రో అనమాట, అందులో చికెన్ పచ్చడి చేయబోతున్నాను. అందుకోసమే చికెన్ ఎక్కువ తెప్పించుకున్నాను. బోన్లెస్ చికెన్ పచ్చడి. సో బోన్స్ ఉన్న పీసెస్ అన్నీ సపరేట్ చేసి బిర్యానీలోకి వేయడానికి ఒక పార్ట్ తీసాను. ఇంకా పీసెస్తో ఉన్న బోన్స్ని అయితే తీసి కర్రీకి పెట్టుకున్నాను. ఇంకా కంప్లీట్గా బోన్లెస్ తీసి చికెన్ పచ్చడికి పెట్టుకున్నాను అనమాట. ఇలా 3 పార్ట్స్గా చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం దోసపిండి మంచిగా ఫర్మెంట్ అయ్యింది, చూస్తున్నారు కదా. నైటే గ్రైండింగ్ వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో అయితే ఉప్పు పసుపు కలిపేసి బాయిల్ చేసుకోవాలి. అంటే చికెన్లోని వాటర్ అంతా పోయేలాగా ఇలా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇంకా సండే అనగానే క్లీనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కదా. ఇంకా ప్రక్షాళన చేస్తున్నాం అనమాట. మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో ప్రతి ఇంట్లో బాత్రూమ్ పైన కబోర్డ్ ఇచ్చారు పెద్దది. ఇంకేమైనా పెద్దవి ఉంటే పెట్టేసుకోవచ్చు అనమాట దాంట్లో. అందులో ఈ చెక్కలన్నీ ఇంటీరియర్స్ చేయించుకున్నప్పుడు ఏమైనా యూజ్ అవుతాయి, తర్వాత ఏమైనా చేయించుకోవాలంటే అన్నట్టు ఇలా చెక్కలన్నీ ఉంచుకున్నాము. మధ్యలో 1-2 సార్లు క్లీన్ చేసాము తీసి. ఇక అవసరం ఉండదులే, ఇలా ఉన్నా చెదలు పట్టేస్తాయని చెప్పేసి ఇంట్లో అడ్డంగా ఎందుకులే అని అన్నీ పడేస్తున్నాము. అసలు పడేయాలంటే ఎంత బాధేసిందో, తర్వాత ఏమైనా అవసరం అవుతాయేమో అని. బట్ మా వారికేమో ఇల్లంతా ఎంత ఖాళీగా ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనేమో ఏదైనా చిన్నది కూడా దాపెట్టుకుంటుంటాను. పాతింట్లో ఉన్నప్పుడు ఈ టేబుల్ ఫ్యాన్ కొన్నాము. సెకండ్ బెడ్రూమ్లోకి ఫ్యాన్ పెట్టుకునే ఆప్షన్ లేదు. సో ఇలా ఫ్యాన్ పెట్టుకొని యూస్ చేసుకునే వాళ్ళం ఆ బెడ్రూమ్ని. ఇంకా ఇక్కడికి వచ్చాక స్టవ్ కూడా చేంజ్ చేసాము. ఆ ఇంట్లోకి అప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నాము. ఇప్పుడేమో అవి అడ్డమైపోయాయి. ఊర్లో అయినా యూజ్ అవుతాయి కదా అని ఊరికి పార్సల్ వేస్తున్నాము. ఇంకా బాల్కనీ గ్రిల్కి కూడా మళ్ళీ పెయింట్ వేసామండి. చెట్లన్నీ పెడితే ఎంత బాగుందో చూడండి. ఈ చెట్లన్నీ ఫ్రెష్గా నాటారనమాట. సో కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నీ. ఉయ్యాలు కూడా పంపించేద్దాము అనుకున్నాము. బట్ ట్రాన్స్పోర్ట్లో పాడైపోవచ్చు అని చెప్పారు. అంటే దీన్ని కవర్ చేయలేరంట. సో అలాగే వేస్తే ఇరిగిపోవచ్చు అని చెప్పారు. ఎందుకు వచ్చిందిలే ఉంచుకుందాంలే అని చెప్పి ఇంకా ఇవ్వలేదు. అన్నీ ఎక్కడికక్కడ సెట్ అయ్యాయి అనమాట. ఒక్క వస్తువు ఎక్స్ట్రా వచ్చినా ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పొజిషన్ ఇప్పుడు. ఇదిగోండి ఫ్యాన్, స్టవ్ అయితే ఇలా ప్యాక్ చేసాము. ఇంకా ఈ చైర్స్ కూడా పంపించేస్తున్నామండి. సోఫా ఉంది కదా, అంత అవసరం లేదు. ఇంకా బాత్రూమ్ పైన కబోర్డ్కి కూడా పెయింట్ వేసి క్లీన్ చేసుకున్నాం అనమాట నీట్గా. ఇక ఆఫ్టర్నూన్ వంటకి రెడీ చేసుకుంటున్నాను. బిర్యానీ చికెన్ కర్రీ చేస్తున్నాను. కార్తీక మాసం తర్వాత ఎప్పుడెప్పుడు చికెన్ తిందామా అని వెయిట్ చేస్తుంటాం కదా. ఈసారి కంప్లీట్గా ఆల్మోస్ట్ 35-40 డేస్ దాకా ఉన్నామండి తినకుండా. ఇక నేను ఫాస్ట్గా అయిపోవడానికి ముందే కడాయిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలన్నీ వేసేసుకుంటాను అనమాట. ఆయిల్, బిర్యానీ దినుసులు అవన్నీ వేసేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెడతాను. క్విక్గా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. సండే అంటే ఏదో రెస్ట్ దొరుకుతుంది అనుకుంటాం, కానీ సండేనే ఎక్కువ వర్క్స్ ఉంటాయి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి రెడీగా ఉంటే మసాలాస్ రెసిపీస్ అన్నీ ఈజీగా చేసేయచ్చు కదా. ఇక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటాను. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే అలవాటు అనమాట. అమ్మ ప్రతిసారి వేసేది. అసలు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే గ్రీన్ కలర్లోనే ఉంటుందేమో అనుకునేదాన్ని. ఇదిగోండి చికెన్ అయితే ఉడికిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వెల్లుల్లి కంటే అల్లం తక్కువగా ఉండాలండి, వెల్లుల్లి ఎక్కువ ఉండాలి. అప్పుడు కొంచెం మంట లేకుండా ఉంటుంది. అండ్ నేను ఆయిల్ కంటే గీ ఆర్ బటరే ఎక్కువ వేస్తాను. మీకు చూస్తుంటే ఆయిల్ అంతా కనిపించదు చూడండి.
నేను చికెను, ఎగ్‌లో గూడా నెయ్యి వేసుకొని తినే టైప్ అనమాట. సో, నెయ్యి ఎక్కువే యూజ్ చేస్తుంటాము. చికెన్ పచ్చడి అనగానే పెద్ద వర్క్ అంటే, ఈ బిర్యానీ చికెన్ కర్రీ ఇంకా పెద్ద వర్కు. ఇలా అన్నీ కలిపి ఒకే రోజు చేయడం అంటే, అది కూడా ఆఫ్టర్‌నూన్ లోపు చేయడం అంటే ఎంత కష్టమో చూడండి. కుక్కర్‌లో చేసిన బిర్యానీ పొడి పొడిగా రావాలంటే ఎంత కష్టపడాలో నాకసలు కొలతలు గుర్తుండవనమాట. ఒక గ్లాస్‌కి గ్లాసున్నర అంటే 4 గ్లాసెస్‌కి ఎన్నేయాలి అంటే మళ్ళీ కన్‌ఫ్యూజనే. అంటే 2 గ్లాసులు నీళ్ళు పోసాక ఎన్ని గ్లాసులు నీళ్ళు పోసాను అనుకునే టైప్ అనమాట. ఇక్కడ చూడండి మంచిగా పొడి పొడిగా వచ్చింది కదా! పిల్లల కోసం నేను మాక్సిమం కారం తగ్గిచ్చే వేస్తాను. అయినా ఒక్కొక్కసారి కారం ఎక్కువైపోతుంది. పచ్చిమిర్చి పట్టి కూడా ఉంటుందండి. ఒక్కొక్కసారి కారంగా ఉంటాయి. ఒక్కొక్కసారి అస్సలు కారం ఉండవు. ఇంకా మా వాళ్ళైతే వీటిని చూస్తే ఏందమ్మా తొక్కులు తొక్కులుగా ఉంది అంతా బిర్యానీ ఏది అని అడుగుతారు. బిర్యానీ స్పైసెస్ అన్నీ ముందుగానే పక్కకు తీసి పెట్టేయాలి. మా వాడైతే తినకుండా ఏడిపిస్తున్నాడని వీడియో తీసి మేడంకి పెడతానని చెప్తున్నాను. తర్వాత ఇదైతే చికెన్ పచ్చడి కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొద్దిగా కూడా వాటర్ వేయకుండా చేసుకోవాలి. కేజీ చికెన్ పచ్చడి చేస్తున్నాను నేనిక్కడ. అందులోకి తగ్గట్టుగా 3 టేబుల్ స్పూన్స్, 4 టేబుల్ స్పూన్స్ దాకా వేస్తాము. ఇందాక చికెన్ నీరు పోయేదాకా ఉడికించుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఆ చికెన్‌ని గట్టిగా ఫ్రై అయ్యేదాకా ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. పప్పు నూనె అంటారు కదా! పప్పు నూనె యూజ్ చేసి చేస్తున్నాను. మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచి లాస్ట్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయ్యాలి. ఫస్ట్ టైం చేసినప్పుడైతే గట్టిగా ఉడికించేసాననమాట. ఫస్ట్ టైం అదే చేయడం నేను. గట్టిగా అంటే ముక్క గట్టిగా ఉంటే ఎక్కువ రోజులుంటుంది అన్నారని ఎక్కువ గట్టిగా ఫ్రై చేసేసాను. ఇంకా ఉప్పు కూడా ఎక్కువయిందనమాట. కొలతలు చెప్పినట్టుగా మాత్రం వేయకూడదండి. చెప్పిన దానికంటే తక్కువగానే వేసుకోవాలి. అప్పుడైతే పచ్చడి టేస్ట్ సూపర్‌గా ఉంది. బట్ ఉప్పు ఎక్కువైపోయింది. అలాగే తిన్నాను. ఇంకా ఇక్కడ ఉప్పునైతే ఎండలో ఎండబెట్టుకుంటున్నాను. కొంచెం మంచిగా ఫ్రై అవుతుందని. నీరనేది ఉండకూడదు పచ్చడి అనగానే మనకు దేంట్లో కూడా. నాకు ఏ పచ్చడి రెసిపీస్ ట్రై చేయలేదు కానీ చికెన్ పచ్చడి అనగానే భలే వచ్చేస్తది. అండ్ చికెన్ పచ్చడికి ఒక ట్రాజిక్ స్టోరీ గూడా ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఇంకెవ్వరికీ జరగకూడదనమాట. అందరికీ తెలియాలి. అందరూ జాగ్రత్త పడాలి కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం ముక్క కూడా గట్టిపడ్డాక స్టవ్ ఆపేసి గిన్నె పక్కన పెట్టేసుకొని మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇలా మసాలా పౌడర్ మొత్తం కలిపేసుకొని ఉప్పు, కారం కూడా కలుపుకోవాలి. ఉప్పు, కారం కూడా పావు కప్పు ఉప్పు, అరకప్పు కారం వేసుకోవాలండి. నేను కారం తక్కువే వేస్తున్నాను. మసాలా కూడా తక్కువగానే వేశాను. ఎందుకంటే పిల్లలు తినాలి కదా పచ్చడి. తింటే హ్యాపీగా ఉండాలి కానీ ఒక ముద్ద తినగానే మంట పుట్టేలా ఉండకూడదు కదా! సో, మేము ఉప్పు, కారాలు తక్కువే. అలా అని మరీ తక్కువగా కూడా వేసుకోకూడదు. ఇక్కడ చూడండి నేను ప్రతీదీ వెయిట్ మిషన్ పెట్టుకొని అందులో వెయిట్ చూసుకొని వేసుకుంటున్నాను. దీని చికెన్ పచ్చడి డీటెయిల్ రెసిపీ నేను కుకింగ్ ఛానల్‌లో పోస్ట్ చేశానండి. చాలా క్లియర్‌గా ఉంటుంది వీడియో. ఆ ఛానల్‌లో నేను చేసిన పిచ్చి పనులకి ఆ ఛానల్ అసలు రీచ్ అవ్వట్లేదు. సో, అందుకని ఈ ఛానల్ పెట్టాననమాట తర్వాత సెకండ్ ఛానల్ లాగా. ఎండలో ఉప్పయితే డ్రై అయిపోయింది. మంచిగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఎవ్రీ టైమ్ నాకు ఉప్పేయాలంటేనే భయమేస్తుంది. అమ్మో! తక్కువే వేస్తానసలు. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నేను లాస్ట్ టైం చేసినప్పుడైతే మా నైబర్స్ అందరికీ ఇచ్చానండి టేస్ట్ కోసము. అప్పుడు నచ్చిందని చెప్పి చేయమని చెప్పారు. సో, వాళ్ళ కోసం చేస్తున్నాను. అండ్ నేను కూడా మిస్ అయ్యాను చికెన్ పచ్చడిని. ఉంటే మాత్రం ఆగననమాట అసలు. ఇంట్లో ఉండి తినకుండా ఉండడం చాలా కష్టం కదా! బట్ కంట్రోల్ కాక తింటేనేమో బాగా వేడి చేసేస్తది. ఇక్కడ చూడండి కొంచెం కూల్ అయిపోయిందనమాట. కూల్ అయ్యాక నిమ్మరసం కలపాలి. నిమ్మరసం కలిపాకనే ఒక గ్లాస్ బౌల్‌లో పెట్టేసుకుంటున్నాను. ఈ కడాయిని మొత్తం తుడిచేసుకొని తినాలిప్పుడు. అసలు నిజమైన పచ్చడి టేస్ట్ కంటే ఇలా కడాయిలో తిన్న పచ్చడి టేస్ట్ అదేంటోనండి చాలా బావుంటుంది గదా! ఉప్పు, కారం అంతా ఊరి ఆయిల్ పైకొచ్చేస్తది. ఇలా డ్రైగా కనిపిస్తుంది ఇప్పుడైతే.
ఫైనల్‌గా రోజంతా కష్టపడి చేసినందుకు ఈరోజు చేసిన అన్ని రెసిపీస్ టేస్ట్ బాగొచ్చాయి. మనం ఏదైనా కష్టపడి చేసినప్పుడు ఆ వర్క్ సక్సెస్ అయితే ఎంత హ్యాపీగా ఉంటదో కదా! అన్నీ బానే ఉంటున్నాయి గానీ యూట్యూబ్‌లో మాత్రం సక్సెస్ రావట్లేదు. ఎంత టైం పట్టిద్దో ఇంకా. ఏదైనా టైమేనండి. ఆ టైం మనకొస్తే మనం ఏం చేయక్కర్లేదు. అన్నీ వాటంతట అవే అయిపోతుంటాయి. అప్పటి వరకు మన పని మనం చేసుకుంటూ పోవటమే. దీని డీటెయిల్ రెసిపీ కావాలంటే చెప్పండి. తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ ఛానల్‌లో. చూడండి ఆల్మోస్ట్ 15 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఎంత బాగా ఊరిందో ఆయిల్ అంతా. ఇక దీన్నైతే ఇవ్వాల్సిన వాళ్ళకిచ్చేసి, ఇంకా నేను కొంచెం ఇంట్లో ఉంచుకున్నాను. అందరూ పచ్చడి సూపర్‌గా ఉందని చెప్పారు. ఇక బౌల్‌లో కొద్దిగా ఉంచుకొని వేడి వేడి అన్నం వేసుకొని నెక్స్ట్ టైం నా స్టైల్‌లో ప్రాన్స్ పికిల్ ట్రై చేయాలి. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఒక మంచి వీడియో రాబోతుంది. పిల్లలకి అన్నం కలిపి పెట్టేసి నీళ్ళు తాగకూడదు అని ఛాలెంజ్ చేశాననమాట. ఆ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పచ్చడి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. నేను ఎంజాయ్ చేసేస్తున్నాను. మన వీడియోస్ మీ దాకా చేరాలన్నా, మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ రావాలన్నా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి ఆల్‌లో పెట్టుకోండి. నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఇలాగే పెట్టుకుంటాను. చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.